దగ్గర 900 సంవత్సరాల క్రితం ఈ దేశంలో ఒక విప్లవం పుట్టింది. బసవేశ్వరుడు పుట్టే ముందే మరి ప్రకృతి పులకరించిందని చెప్తారు. అదేవిధంగా వారు జన్మించి 839 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఆనాడు వారు చేసినటువంటి మార్పులు, తీసుకున్నటువంటి ప్రజాస్వామిక విలువలు, ఆ అంశాలు ఇవాళకి కూడా మనం చర్చిస్తూనే ఉన్నాం. ఒక పక్క వర్ణ భేదం లేకుండా, కుల భేదం లేకుండా సొసైటీలో అందరూ కలిసి ఉండాలి, అందరికీ కరెక్ట్ డెవలప్మెంట్ కావాలి, అందరికీ సరైన గౌరవం ఉండాలని ఆనాడు వారు ఏదైతే చెప్పారో, లింగ భేదం లేకుండా, స్త్రీ పురుష భేదం లేకుండా అందరికీ సమాన అవకాశాలు రావాలని ఏదైతే చెప్పారో, ఇంకా అది సాధించుకోవడానికి 830 ఏళ్ల తర్వాత కూడా మనం పాటుపడుతూ ఉన్నాము, ప్రయత్నం చేస్తున్నామంటే మనం వెనుకబడినట్టు లెక్క. వారు ఇంకా ఎంతో తరాలకు ముందుగా పుట్టినటువంటి మహానుభావుడు. ఆ వ్యక్తిని, బసవేశ్వరుణ్ణి మనందరం కూడా దైవంగా కొలుసుకుంటా ఉన్నాము. మరి వారి యొక్క స్ఫూర్తితోని భారతదేశంలో నిన్న మొన్ననే మహిళా బిల్లు వీగిపోవడం జరిగింది. చాలా దారుణం. మహిళా బిల్లు పాస్ అయి ఉంటే బాగుండేది. పాస్ కాకుండా మరి అనేక శక్తులు అడ్డుపడి కుట్రలు చేసి మహిళా బిల్లు పోయేటట్టు చేసింది. మన రాష్ట్రానికి వస్తే పోయిన ఎన్నికలు 2023 ఎన్నికలు తీసుకుంటే ఒక పార్టీ 8 సీట్లు ఇస్తే ఇంకో పార్టీ 10 సీట్లు ఇచ్చింది మహిళలు. అల్టిమేట్ గా ఒక దాంట్లో 3 గెలిస్తే ఒక దాంట్లో 5 గెలిచింది. అంటే టోటల్ గా కూడా మన రిప్రజెంటేషన్ ఎక్కడ కూడా లేదు. మరి ఇవ్వాలన్నా బసవేశ్వరుడికి జయంతి సందర్భంగా వారి స్ఫూర్తితోనన్నా అన్ని రాజకీయ పక్షాలు మారుతాయని నేను భావిస్తున్నా. నేను కూడా త్వరలోనే పొలిటికల్ పార్టీ పెట్టబోతా ఉన్నాను కాబట్టి బసవేశ్వరుడి స్ఫూర్తితోని ఒక సామాజిక న్యాయం కోసం కొట్లాడతాం. ఎందుకంటే వారి స్ఫూర్తితోనే అంబేద్కర్ కొట్లాడిండు. అంబేద్కర్ కూడా పదే పదే చెప్పుకుంటూ వచ్చింది, బసవేశ్వరుని ఎవరైతే ఒక ప్రాంతానికి సీమితం చేయకుండా భారతదేశ వ్యాప్తంగా వారి కోసం పాటుపడితే భారతదేశం మారుతుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరి ఆ బసవేశ్వరుడి యొక్క అనుచరులకి నేను మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భారతదేశం మార్పు అవసరం ఉంది. దాంట్లో మీరు ఒక అడుగు ముందున్నందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి మనసా వాచ కర్మ నేను మీతో ఉంటానని చెప్పి కూడా తెలియజేస్తూ, బసవేశ్వర స్ఫూర్తితోనే పెట్టబోయేటటువంటి పార్టీలో 33% తక్కువ కాకుండా మహిళలకు నేను ఎన్నికలలో కానీ, పార్టీ పదవులలో కానీ అవకాశాలు ఇస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.